సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు కొంత యోగ్యమైనటువంటి కాలం ఉపశమనంతో ముందుకు సాగింది. గమనిస్తే మకర రాశి వారికి గత 2 నెలలుగా కూడా కొంత పనులు ముందుకు వెళ్ళడం, మానసిక ప్రశాంతత ఉండడం, అనుకోని అవకాశాలు లభించడం, ఇటువంటివన్నీ కూడా జరిగి ఉంటాయి. కారణం ఏంటి అంటే రవి కుజుల తాలూకు అనుకూల స్థితి, మిగతా గ్రహాల తాలూకు కొంత సానుకూలమైనటువంటి పరిస్థితుల వల్ల. మరి ఇప్పుడు ఏమైంది? ఈ వారం లగాయితూ రవిగ్రహం కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, ఈ 3 గ్రహాలు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి. అయితే శుక్రుని యొక్క బలం పెరిగింది. శుక్రుడు లాభస్థానం యందు ఆయన సంచారాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రబలం పెరిగింది. అలాగే ఈ రాశికి ప్రత్యేకించి ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. దీనితో పాటుగా ఈ రాశి వారికి వారం చివరిలో అష్టమ చంద్రుని యొక్క స్థితి కలిగి అటు చంద్రుని యొక్క బలం తగ్గుతుంది. అప్పుడు ఉన్నటువంటి గ్రహం ఏంటి? శుక్రుడే. నిజానికి ఈ రాశికి కానీ లగ్నానికి కానీ యోగకారకుడు శుక్రుడు. ఆయన గోచారంలో అనుకూలిస్తూ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ ఆయన ఆ యొక్క దోషాల్ని, ఆ ఇబ్బందుల్ని పటాపంచలు చేసేస్తాడు. రాక్షసులు చచ్చిపోయినా సరే బతికించగలిగేటువంటి మృత సంజీవని విద్య శుక్రుడి దగ్గర మాత్రమే ఉన్నది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తే ఎంత గొప్పగా ఇస్తారో. అందుకనే గ్రహాలలో అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి దశ శుక్రదశ 20 ఏళ్ళు. కాబట్టి మకర రాశి వారికి ఏమవుతోంది? ఈ వారం సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలో, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలో, ఖర్చులో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి మాట పట్టింపులో ఇలా సమస్యలు వస్తాయి. కానీ వాటి నుండి శుక్రుడు మిమ్మల్ని కాపాడుతారు. ఆ శుక్రుడు ఏ రూపంలో వస్తారో తెలియదు. తల్లిదండ్రుల రూపంలో రావచ్చు, తోబుట్టువుల రూపంలో రావచ్చు, లేదా మీ ఇంటి పక్కనాయన రూపంలో, అంటే పక్కింటి వాళ్ళ రూపంలో రావచ్చు, లేదా స్నేహితుడి రూపంలో రావచ్చు. ఇలా ఎవరి రూపేణైనా రావచ్చు, లేదా మీరు ఉద్యోగం చేస్తుండేటువంటి స్థాయిలో ఆ పై అధికార రూపంలోనైనా కావచ్చు. ఇలా ఎక్కడ మీకు సమస్య ఉంటుందో అక్కడ శుక్రగ్రహం ప్రత్యక్షమై మీ యొక్క ఆ సమస్యలన్నిటినీ కూడా తగ్గించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి మకర రాశి వారికి భయం లేదు. ఈ వారం మానసిక ప్రశాంతత, శుక్రుని యొక్క అనుకూలత చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో నూతనమైనటువంటి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారంలో అనుకూలతలకి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే విద్యార్థులకు మాత్రం కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. అలాగే కొంత స్థానచలనానికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.